ప్రేక్షకులకు నమస్కారము. ఈరోజు ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ విద్యార్థులకి జూనియర్ ఇంటర్లో సంస్కృతంలో పాఠమైన మూడో పాఠమైనటువంటి నీతి శ్లోకాహ అనే పాఠ్యభాగంలో 7వ శ్లోకాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. విద్యార్థులకు ముఖ్యంగా కావలసినటువంటిది కీర్తి. దాన్ని సంస్కృతంలో యశస్సు అంటారు. ఇది అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో పూర్వకాలం నుంచి పురాణ కాలం నుంచి మనకి కవులు ఏం చెప్పారనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః. నిత్యం అంటే ఎల్లప్పుడూ కూడా అభివాదనశీలస్య నమస్కారం చేసేటటువంటి వానికి. ఎవరికి? పెద్దవాళ్ళకి, అంటే వృద్ధులకి. వృద్ధోపసేవినః వృద్ధులను సేవించేటటువంటి వారికి, వృద్ధులకు నమస్కరించేటటువంటి వాళ్ళకి. చత్వారి తస్య వర్ధంతే 4 లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అవి ఏమిటి అంటే ఆయు, విద్య, యశ, బలం. ఆయు అంటే ఆయుష్ పెరుగుతుంది, విద్య అంటే చదువు పెరుగుతుంది, యశ అంటే కీర్తి పెరుగుతుంది, బలం అంటే శారీరకమైనటువంటి బలము, మానసికమైన బలము కూడా వృద్ధులను సేవించడం వల్ల కలుగుతుందనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. మళ్ళా ఒక్క మాట చూద్దాం శ్లోకాన్ని. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం. నిత్యము వృద్ధులకు నమస్కరిస్తూ వారికి సేవ చేస్తూ ఉన్నటువంటి వారికి ఆయుష్, విద్య, కీర్తి, బలము అను 4 పెరుగును అని దీనికి భావంగా చెప్పుకోవచ్చు.